హలో అందరికీ, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు కొంచెం స్పెషల్ డే అనమాట మాకు, బికాస్ ఇట్స్ ఆర్ యానివర్సరీ. మా యానివర్సరీ రోజు ఇలా కొంచెం ఒక స్పెషల్గా వీడియో ఉండాలన్నట్టుగా అయితే తీసేసుకున్నాను. అండ్ కొంచెం వీడియో చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు, మాకు ఎందుకమ్మా ఇవన్నీ అని. అంటే ఇది కొంచెం హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవడం తప్పులేదు కదా. హ్యాపీ అయినా సాడ్ అయినా షేర్ చేసుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday, Mummy. హ్యాపీ బర్త్డే కాదురా, యూనివర్సిటీకి వెళ్ళగచ్చు. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యూనివర్సిటీ. ఇక్కడ మా పతిదేవికి బాగా నిద్ర వస్తుంది, కానీ మేము టార్చర్ పెట్టి మరి ఆపేసినాం. ముండేది కాలుతో కింగిడ్సి నింగిడ్సి Lagi, lanjut dong kan? అల్ప సంతోషి. మేడం ప్లీజ్. అబ్బా మేడం ప్లీజ్. అబ్బా సార్ ప్లీజ్. అబ్బా ఇంకా మాకెళ్ళలేదు, ఇంకా ప్రేమ ముగ్గురికే ఉన్నది. दाब मत बेटा, हाथ का बेटा. సిన్సియర్. Sloga. मार बेटा, मार कट्टिया. उठ मार कट्टिया मार. हाँ कमान कट्टिया मार. Happy anniversary, mummy. Happy anniversary. Happy anniversary, mummy. Happy anniversary, daddy. Happy anniversary, mummy. Happy anniversary. तू मार नहीं रहे, टप. Happy anniversary. मार रहे. Cut कर. हाँ कमान. चलिए आ चलिए. से मिलन करा. आजो. से मिलन करा. हाथ चलिए हाथ. हाँ हैप्पी एनिवर्सरी मम्मी. हैप्पी एनिवर्सरी डैडी. हैप्पी एनिवर्सरी मम्मी. अम्मा इधर हैप्पी एनिवर्सरी. ओके एक्सपेरिमेंट वहाँ पर करनी है फर्स्ट. हैप्पी एनिवर्सरी. तो हैप्पी एनिवर्सरी बाबू हैप्पी एनिवर्सरी. నీకు డ్రెస్ గోధుమ పిండి కాదు, ఏం పిండి కాదు, చాక్లెట్ బిస్కెట్స్ అవి. అవును అరే అనుకోని మిఠాయి సింపుల్గా. అండ్ యానివర్సరీ మార్నింగ్ అయితే కొద్దిగా లేట్గా లేసామన్నమాట. అండ్ బయట యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కానీ వెళ్దాం అనుకున్నాం, కాకపోతే అక్కడ సౌత్ ఇండియన్ది లేదని చెప్పిండ్రు, అందుకని ఇంకా పోలేదు. ఇంట్లోనే ఇంకా చపాతీ చికెన్ కర్రీ వండాను. చపాతీ కూడా మెంతి చపాతీ చేసా. అండ్ మా ఆయనకి ఎందుకు నచ్చలే అంట, సరేలే ఇంక ఏదో ఒకటి తినేసిండు. మా ఆయన ఏంటంటే ఫుడ్ని ఇష్టంగా తింటాడు, అది ఎలా ఉన్నా సరే, ఉప్పు ఉన్నా లేకపోయినా ఇష్టంగా తింటాడు. అదొకటి మంచి హ్యాబిట్ మా ఆయనదైతే. అండ్ ఇలాగైతే
యానివర్సరీ మార్నింగ్ అయితే ఇంకా ఇలాగ బ్రేక్ఫాస్ట్తోని స్టార్ట్ అయింది. అండ్ ఈవినింగ్ మాత్రం బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, మేము ఇంకో ఫ్యామిలీ. అండ్ ఇలాగ నైట్ అయితే ఆల్మోస్ట్ 7:30కి స్టార్ట్ అయినాం అనమాట. అండ్ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అండ్ ఫస్ట్ అయితే మెక్డొనాల్డ్కి వెళ్ళాము. ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళింది కూడా. అంత ఖాస్ ఏం అనిపించలేదు, ఎందుకు పోయామని అనిపించింది నాకైతే. ఇలా పిల్లలు ఇద్దరైతే పడుకున్నారు, మధ్యాహ్నం పడుకుంటా అంటే ఇద్దరు మాట లేదు. నైట్ అయితే ఇంకా పడుకున్నారు వెళ్ళే ముందు. ఇదే చపాతి ఇంట్లో చేస్తేనేమో ఇట్లా చేసినావు, నీ మొహం లెక్క చేసినావు అని అంటారు. బయట హోటల్కి వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా తింటారు అనమాట వీళ్ళు, ఏమనకుండా. అక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి ఇంకా ఎప్పటికి వెళ్ళే హోటల్కి వెళ్ళామన్నమాట. బికాస్ చాయిస్ ఏం లేదు, అక్కడికి వెళ్ళాలి కాబట్టి. వెళ్ళి కూర్చొని ఇంకా నచ్చినవి ఇంకా ఆర్డర్ పెట్టేసాము. ఎందుకో ఈసారి అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే హోటల్లో మాత్రం. అక్కడ కనిపిస్తున్నాయని మా ఆయన వాళ్ళ బాస్, వాళ్ళ పక్కనే మేము కూడా కూర్చున్నాం అనమాట. అండ్ ఇలా ఆర్డర్ మేము తింటున్నాం. అండ్ మాతో వచ్చిన ఆమె బయటికి ఎటో వెళ్ళింది అనుకున్నాం, కానీ తను సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చింది. అది కూడా ఐస్ క్రీమ్ కేక్, అసలు అనుకోలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ మా యానివర్సరీ మేము కాకుండా వేరే వాళ్ళు సెలబ్రేట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. అది కూడా కేక్ తీసుకొని వచ్చి, ఎందుకో కొన్ని అనిపిస్తుంది కదా ఫ్యామిలీ టైప్. అండ్ ఇలాగైతే మా ఆయన మంచిగా తింటుండే అనమాట. పిల్లలు మాత్రం కొంచెం సతాయిస్తుండే. అండ్ ఇలాగ తను కేక్ తెచ్చినప్పుడు ఇంకా మా వాళ్ళు కొంచెం ఎగ్జైట్మెంట్, అండ్ దాంట్లో అలకలు కోపాలు అన్నీ కూడా అనమాట. పిల్లలు అన్నాక అలకలు ఉంటాయి కదా. అండ్ ఇది మా 7th యానివర్సరీ. సో పెళ్ళి చేసుకోవడం ఒక వంతు అయితే, ఆ పెళ్ళిని కాపాడుకోవడం ఇంకో వంతు. గొడవలు అనేది సహజంగా అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే మాత్రం అది ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు అనేది చాలా కామన్. అది ఎలా అంటే కొన్ని ముద్దుగా అనిపిస్తుంది, కొంచెం కాంప్లికేట్ అయినా కూడా వాళ్ళిద్దరే సెట్ అవుతారు. అంటిల్ అన్లెస్ మనం పక్కన వాళ్ళకి చెప్పేంత వరకు మన మ్యాటర్లలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వనంత వరకు అయితే మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అండ్ ఇలాగైతే మా ఇద్దరి విషయంలో అయితే అందరు కపుల్స్లో ఉండేటివే చిన్న గొడవలు. బట్ 7 years వరకు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం ఇద్దరం కూడా. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి క్లాషెస్ అయితే రాలేదు, రావద్దు అని అనుకుంటున్నాను నేను ఫర్దర్గా కూడా. బికాజ్ అండర్స్టాండింగ్ అనేది ఒక వంతు అయితే, అండర్స్టాండింగ్ అని కాదు, ఒకరికొకరు అర్థం చేసుకోవడం. అది అర్థం చేసుకున్నంత వరకు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అర్థం చేసుకునేది కొంచెం అప్డేట్ అయితే తప్పించి ఇంకా తెలుసు కదా మీ అందరికీ కూడా ఎలా ఉంటుందో లైఫ్ అనేది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం చాలా కష్టం లైఫ్లో. అండ్ ఇలాగైతే మంచిగా ఫుడ్ తినేసి ఇంక ఇంటికి పోయినాం. కాకపోతే కొంచెం చలి ఉండే, ఇంకా పోయేసరికి ఆల్మోస్ట్ 12-11:30 అయిపోయింది. అండ్ ఇలాగైతే మా యానివర్సరీ అయిపోయింది. కొన్ని విషయాలు షేర్ చేసుకోవడంలో మంచిగా అనిపిస్తుంది కదా, అంటే ఒకరికో ఇద్దరికో అయినా అది యూస్ఫుల్ అనిపిస్తుంది అనే ఉద్దేశంగా అయితే వీడియో చేస్తున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్ అది. ఎందుకంటే ఎట్ లాస్ట్గా ఉండేది వైఫ్ అండ్ హస్బెండే. పిల్లలు అనేది వాళ్ళు చదువుకుంటారు వెళ్తారు, మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. కానీ లాస్ట్కి ఉండేది హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి, సో వాళ్ళ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారని నా ఉద్దేశం. సో మీరేమనుకుంటున్నారు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇలాగైతే లాస్ట్కి మా ఆయనకి ఐస్ క్రీమ్ లేకపోతే ఇంకా డిన్నర్ తిన్నట్టే అనిపించదు అనమాట. టిల్ టుడే కూడా మా ఆయనకి తినిపించడంలో నాకేం మొహమాటం అనిపించదు. చిన్నపిల్లల లెక్కన తినిపిస్తూ ఉంటా ఒక్కొక్కసారి. అండ్ ఇలా అయిపోయిన తర్వాత మా బుడ్డిది క్యాండీస్ తీసుకుందనమాట. తను బ్యాగ్లో పెట్టుకుంటే ఇంకా మా ఆయన తీసుకునేసరికి ఇంకా ఒక్క రకంగా యాక్టింగ్ చేసేసింది, కింద పడుకున్నది. మా పిల్లలు అయితే అసలు కొన్నిసార్లు వినకపోతే చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేస్తాం తప్పదు కదా. అండ్ ఇలాగైతే మా డే అయిందనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.